ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి విపరీతంగా జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో తాడేపల్లిగూడెం సభకి దాదాపుగా జనం ఆంధ్రప్రదేశ్ నుంచి 6 నుంచి 7 లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే కార్యకర్తలు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, టీడీపీ జనసేన సంబంధించినటువంటి నేతలందరూ కూడా భారీగా ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి తలపట్టుకొని ఉన్నారు. మొత్తానికైతే ఏదేమైనా కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన జెండా ఎగరడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీల నుంచి కావచ్చు, మండలాలు, నియోజకవర్గాల నుంచి కూడా టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా భారీగా ర్యాలీలతోటి తరలి వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ కనుక్కుందాం ఒకసారి. ఏమండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి భారీ సంఖ్యలో మా ఉంటూరు నియోజకవర్గం నుంచి అయితే 30,000 మంది మేము బయలుదేరి వెళ్తున్నామండి. 6,000 మోటార్ సైకిల్ ర్యాలీ మరి కురేలుగూడెం స్టార్ట్ అవుద్ది. కాబట్టి బ్రహ్మాండంగా మేము ఈ సభకి 6 లక్షలు వస్తారని ఎస్టిమేషన్ వేసాం. కానీ ఇప్పటికే సభ ఆల్రెడీ నిండిపోయి ఉందండి. అక్కడ 10 లక్షల జనాభా వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సభ విజయవంతంగా ముగుస్తుందని మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ఈసారి సిద్ధం, ఎన్నికలకు సిద్ధం, ఎలక్షన్ బూతులు కూడా రెడీగా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అధికారాన్ని స్థాపిస్తామంటున్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన కలయికతోటి ఈసారి ఏ విధంగా మార్పు రాబోతుందంటారు? సిద్ధం అనే దానికి దేనికి సిద్ధం అంటే తట్టాబుట్టా చదువుకుని అతను వెళ్ళిపోవడానికి సిద్ధం, మరి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కాబట్టి అతను ఒక ఫేక్ ఫస్ట్ అన్నమాట. అది అంటే ఒక మైండ్ గేమ్ ఆడతాడు. 170 సీట్లు వచ్చేస్తానంటే మిగతా కొంతమంది అటు ఇటు ఉండే ఓటర్ కూడా మాకు వేస్తారనేది ఒక మైండ్ గేమ్ తప్ప అతను కూడా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ జనాన్ని సమీకరిస్తున్నాడు. ఒక టీ కూడా పబ్లిక్ ఇవ్వట్లా. మరి వాళ్ళ జనం ఎంతమంది వస్తారు ఈ సభకు చూడండి. అతను ఇక్కడ దిందులూరు దగ్గర పెట్టిన దానికి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మేము ఇక్కడ ఎక్స్పెండిచర్ 1 కోటి రూపాయలు అక్కడ వేయటానికే జనాన్ని ఎక్కడ సమీక్ష రూపాయి మేము ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మేమేది చెప్తున్నామంటే తెలుగుదేశానికో జనసేన కోసం మటుకు ఓటేయద్దు. మన రాష్ట్రం ప్రపంచంలో గుర్తింపు ఉండాలి అంటే మనం ఓటేయాలి. లేకపోతే మన భారతదేశంలోనే మన రాష్ట్రం ఏంటో మనకు తెలియదు. మరి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మరి చేతులెత్తి నమస్కారం చేసేది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడండి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. కింద స్థాయి పేదలు, కూలీలు మరి ఇవాళ నిత్యం మరి వంటగదిలో ఉండే ఒక ఎల్లుల్లిపై ఖరీదు వచ్చి కేజీ వచ్చి 400 రూపాయలు. అదే నా 20 రోజులు నిల్వ ఉండే పాయే నెంబర్ 1 పాయ కూడా కాదు, 400 రూపాయలు అమ్ముతున్నారు బయట బజార్లో. ఇవాళ జీలకర్ర 200 ఉండే దాన్ని 800 చేశారు ఇవాళ. అలాగే మద్యం మరి మగవాడు పనికెళ్ళి ఏదో సాయంత్రం 90 తాగుదామని చెప్పి అనుకుంటే నాసిరకమైన మద్యం సప్లై చేస్తా మరి ఈ రోజు అందరు ప్రాణాలను తీసేసే పరిస్థితి జగన్ రెడ్డి ఉన్నాడు. మరి అన్నిటికీ ఆన్లైన్ లో పేమెంట్ ఉంది, మరి మందుకి పేమెంట్ లేదండి. ఇడ్లీ అమ్ముకునేవాడు కూడా ఫోన్ పే చేస్తాం, కానీ వైన్ షాప్కి వెళ్తే ఫోన్ పే లేదు. ఎందుకంటే అక్కడ కరప్షన్ జరుగుతుంది కాబట్టి ఫోన్ పెట్టడం. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి నుంచి మనం తవరపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నష్టపోతాం. కాబట్టి దయచేసి మరి చిన్న చిన్న కూలీలు మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ మా గ్రామం చూసుకున్నాండి, ఇక ఇక్కడ బడి పెట్టాడు, కొత్తగా తయారు చేసాం, బాగా చేసాం, మేము నెంబర్ 1 అంటున్నాడు. 75 మంది ఉండే పిల్లలు ఇవాళ 40 మందికి వచ్చారు. అక్కడ టీచర్స్ లేరు. టీచర్లు లేనప్పుడు వేస్ట్ కదా. మరి అట్లాగా అతను చేసే పనులు పొంతం లేదు. రాష్ట్రం నుంచి కింద వరకు కూడా ఈ వైసీపీ సైకోలు అందరూ కూడా పిల్ల సైకోలు కూడా ఈరోజు రకరకాల క్యాస్ట్లు వేరియేషను కుటుంబాలన్నీ ఎడదీసేస్తున్నారు. కమ్మ, కాపు, బీసీలు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మరి వాళ్ళ చెల్లె మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి. అతను ఈ చేసే అరాచకాలన్నీ సొంత చెల్లెలు మాట్లాడుతుంది. చెల్లెళ్ళు ఇద్దరిని బయటకు దోసాడు, తల్లిని దోసేసాడు, చిన్నాన్ని చంపించేశాడు. మరి ఇంకెంతకంటే దుర్మార్గం ఏంటండి? ఒక దళితుడైన మరి కోడికత్తి సీను, ఆ సీనుతో ఇతనే పొడిపించుకుని 5 ఏళ్ళు కనీసం ఇతను పొడిచాడని కోర్టుకెళ్ళి చెప్పట్లా. చంపేసినోడేమో బయట తిరుగుతున్నాడు. మరి నిర్దోషులేమో జైల్లో ఉన్నారు ఇవాళ. మరి న్యాయ వ్యవస్థ కూడా ఇది ధర్మం అనిపించలేదు. మరి వాళ్ళు కూడా బయట మాట్లాడకూడదంట ఆ కేసు గురించి ఎవరు కూడా. దయచేసి ఇలాంటి దుర్మార్గుడైన సీఎంని మనం పెంచకపోతే రాబోయే రోజుల్లో అన్ని వర్గాలు కూడా నష్టపోతాం. మరి రాష్ట్రంలో ఆక్వా కానీ మరి అలాగే వరి రైతు కానీ పరిస్థితి, వరి ఉందని పండించే రైతు పరిస్థితి చెప్పండి. సంచులు ఇవ్వలేని బతుకు ఈ గవర్నమెంట్ ఎందుకండి? చెత్త ప్రభుత్వం మాట. సంచులు కూడా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోయినా ఏం మాట్లాడతలేదు. మరి అలాగే లారీలు ఇవ్వట్లా, మరి డబ్బులు ఎప్పుడు ఇచ్చినా రైతు మాట్లాడతలా. ఈ రెండు కూడా సప్లై చేయక చాలా మంది తుఫాన్లకి దొరికేసి వాళ్ళ రైతులు నష్టపోతున్నారు. కూలీలు అయితే బయట సరుకులు కొనే పరిస్థితి లేదు, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇళ్ళన్నీ కూడా ప్రైవేట్ ఫైనాన్స్ లో ఉన్నాయండి. ఇవాళ మా అర్జున్పేటని తీసుకోండి, ఇది వరకు అంత డబ్బులు ఉండే, ఇవాళ ఆడేదో పథకాలు ఇస్తానన్నాడు. ఇస్తాం కాదండి, జనం దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నాడు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు. కాబట్టి దయచేసి
మీరు రాబోయే రోజుల్లో మేము ఇంకా 4 రోజుల్లో ఈ దగ్గర పడిపోయింది అది అన్ని సిద్ధం. అంటే తట్టాబుట్ట చదువుకుని జైలుకి వెళ్ళడం సిద్ధం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కాదు ఈ దేశం నుంచే తవరేలాంటి అలా సైకోని అది మీకు తెలియజేస్తున్నాం. ఓకే రైట్.